రంగాది దొంగ మనోహర్ గారు మహాత్మా ఫిలిం చాలా ప్రెస్టీజియస్గా నా 100వ ఫిలింగా తీసిన తర్వాత దాంట్లో చిన్న చిన్న ఒడిదుడుకుల తర్వాత మళ్ళీ నాతో సెకండ్ ఫిలిం కూడా తీయడానికి ముందుకొచ్చి అలాగే జీవి డైరెక్షన్లో జీవి కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఈ ఫిలిము తీయడానికి వచ్చినందుకు ఆయనకి మళ్ళీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సబ్జెక్టు నేను 2 ఇయర్స్ నుంచి జీవితో డిస్కషన్ అయిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో నేనే చేస్తాను, ఆగు 100 తర్వాత చేద్దామని నేను అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. శ్రీకాంత్ అన్నయ్యతో నాది ఆల్మోస్ట్ నాకు తెలిసి 6వ సినిమా అనుకుంటాను. మా ఫస్ట్ కాంబినేషనే హిట్, ఆడుతూ పాడుతూ. తర్వాత ఈ సినిమా జీవి గారు నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ ఏంటని అర్థమైంది. ఒక ఆర్టిస్టు ఒక డైరెక్టర్గా ఎందుకు మారాడనేది నాకు అర్థమైంది అప్పుడు. ఈ సినిమా, ఈ సాంగ్స్ వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఈ రోజున మేమంతా ఈ ఆర్ట్ లైట్స్ ముందు నిలబడ్డా ఉంటే మేము నలుగురు పడిన కష్టం కాదు, మాతో పాటు 400 మంది కష్టపడ్డారు ఈ సినిమాకి. ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ యూనిట్, మై లైట్ మ్యాన్స్ నుంచి, మా డ్రైవర్స్ నుంచి, మా ఎంగిలి ప్లేట్లు కడిగిన మా ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్, ఎవ్రీబడి థ్యాంక్స్ అ లాట్.